గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు టీపెక్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని మెయిన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అందులో భాగంగా రూపాయిన్నరతో పౌష్టికాహారం ఎంత దారుణం అంటే అంగన్వాడీ కేంద్రాలలో వీళ్ళు ఇచ్చే అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎలా ఉన్నాయి తెలుసా? అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల కోసం ఆరకోరగా నిధులు, గర్భిణీలు బాలింతలకు రోజుకు రూపాయిన్నర చొప్పున కేటాయింపు, చిన్నారులకు 70 పైసలు, అంటే పర్ డే ₹1.50. అసలు వీళ్ళు ఇచ్చేది, గవర్నమెంట్ ఇచ్చేది అంగన్వాడీలకు ఎవరికి? గర్భిణీలకు, బాలింతలకు. వాళ్ళ కూరగాయల కోసం ఇచ్చే అమౌంట్ ₹1.50. నాకు తెలిసి టమాటా కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, ఏవైనా వెజిటేబుల్స్ కేజీకి ఇప్పుడు నాకు తెలిసి ₹50, ₹40 ఎబోనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చేది ₹1.50. అంటే వీళ్ళు అవినీతి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? అవినీతి అంటే ఏదో ఇది కాదు, వాళ్ళకు వచ్చే డబ్బులు పెద్ద ఏం ఉండవు. సో అవినీతి అంటే ఎట్లా ఉంటుంది మరి? ఎట్లా పెడుతురు అంగన్వాడీలు? ఎట్లా పెడుతురు? గవర్నమెంట్ ఇచ్చేది ₹1.50 అయితే ఆ డబ్బుతోని ₹1.50తోని కూరగాయలు ఎలా ఉంటున్నారు, ఎలా ఇస్తున్నారు? ఇది అర్థం కానిది ఒకటి. చిన్నారులకైతే 70 పైసలు అంట. అసలు ఇది పాసిబుల్ అవుతుందా అసలు? గర్భిణీలు బాలింతలకు రోజుకు ₹1.50 చొప్పున, 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు 70 పైసలు చొప్పున ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకు రైతు బజార్లో ఉన్న కూరగాయల ధరలకు ఎక్కడ పొంతన ఉండటం లేదు. కిలో వంకాయలు 90, చిక్కుడుగాయలు 100, మునక్కాయలు 80, బీరకాయలు 90, గోరు చిక్కుడు 80, చింతపండు 160. ఇవన్నీ ఇట్లా ఇంత రేటు ఉన్నాయంట. సో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులంతా కలిపి 10 మంది ఉన్నారనుకున్నా కనీసం 300 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇచ్చేది 11 కూడా దాటట్లేదు. సో ఎట్లా చేస్తుంది మరి? నాకైతే అర్థమవుతలేదు. ఇది కేర్ఫుల్ గా గమనించాల్సిన అవసరం. అసలు ఇప్పుడు 10 మంది ఉంటే ₹11 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వీళ్ళకి అయ్యే ఖర్చు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే 300కు పైగా అవుతుంది అనమాట. ప్రజెంట్ కరెంట్ ఉన్న మార్కెట్ల లెక్కల ప్రకారం. మరి అంగన్వాడీలు ఎలా ఇస్తున్నారు? వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ అడగట్లేదు? అంతా నాసి రకం, అంతా కుళ్ళిపోయిన కూరగాయలు ఇట్లాంటివి తెచ్చిస్తారు. సో అడగాల్సింది. ఓకే, ఇది మేజర్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ కాశ్మీర్ ఎన్నికలపై ప్రశంసలు. సో భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 90 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అందులో 3 phases జరుగుతున్నాయి అనమాట. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చేసి అక్టోబర్ 1 రోజు ఉంటుంది. సో దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. సో ఎలా ఉంటుందో గమనించాలి. సో 90 అంటే దాదాపు 46 రావాలన్నమాట. సో మ్యాజిక్ ఫిగర్ 46. ఏ పార్టీకి అయితే 46 వస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనమాట. సో మరి ఈ ఫరూక్ అబ్దుల్లా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్డీ కూటమి ఉంది, ప్లస్ బీజేపీ ఉంది, సో పీడిఎఫ్ అంటే ఇంకా అదొక పార్టీ ఉంది. సో ఇట్లాంటి పార్టీస్ చాలా ఉన్నాయి. సో అందులో ఏ పార్టీ అధికారంకి వస్తుందో చూడాలి. సో ఇప్పుడు మామూలు సర్వేల లెక్క ప్రకారం అయితే కొంచెం బీజేపీకి మాత్రం కొంచెం ఎదురీత మాత్రం ఉందని తెలుస్తుంది. మనం అది ఎంతవరకు చూడాలి. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ నేరుగా తలపై ఎందుకు కాల్చారు? నేరుగా తలపై ఎందుకు కాల్చారు? ఇది అడిగింది ఎవరంటే బొంబాయి హైకోర్టు అడిగింది. ఎవరిని అడిగిందంటే పూణే పోలీసులను అడిగింది అనమాట. మహారాష్ట్రలో బద్లాపూర్ లో అక్షయ్ పాండే అనే ఒక వ్యక్తి చిన్నారులపై లైంగికంగా
సెక్షువల్ హరాస్మెంట్ చేయడం వల్ల ఆ ఆ రాష్ట్ర పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇది ప్యూర్ గా ఎన్కౌంటర్ మాత్రమే. సో ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత నార్మల్ గా అందరు కోర్టుకు వెళ్తారు, ఎందుకంటే పోలీసులకు ఎన్కౌంటర్ చేసే అధికారం లేదు కనుక డైరెక్ట్ కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏం ప్రశ్నిస్తుందంటే, జనరల్ గా ఎన్కౌంటర్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ కాలు మీద కావాలి, కాలు తర్వాత వాళ్ళకు ఒక స్టెప్స్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ హెడ్ మీద మాత్రం ఫస్ట్ బుల్లెట్ మాత్రం హెడ్ మీద దిగొద్దు. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ బుల్లెట్ ఆ టైప్ లో దిగాలి, కానీ ఫస్ట్ బుల్లెట్ ఎప్పుడు హెడ్ లో దిగొద్దు. సో కానీ ఇతను బద్లాపూర్ ఎన్కౌంటర్ లో మాత్రం ఫస్ట్ బుల్లెట్ డైరెక్ట్ హెడ్ లో జరిగిందంట. సో ఇది ఏం లేదు, ఇది ప్యూర్ ఎన్కౌంటరే. సో అట్లాంటి ఎన్కౌంటర్ చేసినా ఏం తప్పు లేదు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న పిల్లలపై లైంగిక ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళా దాన్ని వెనకేసుకు రావడం కూడా మనం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. కాకపోతే ఏంటంటే ఫార్మాలిటీస్ ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే పోలీసులకు ఆ ఎన్కౌంటర్ చేసే అధికారం లేదు కనుక ఈ ఉంటాయి. సో ఇప్పుడు దిశ కేసు చూస్తలేము, దిశ కేసు అట్లనే అయింది కదా. ఇంకా చూడు, నమ్మశక్యంగా లేదు, ఇది నమ్మశక్యంగా లేదు. తగిన శిక్షణ లేకుండా తుపాకీని అన్లాక్ చేసి కాల్పులు జరపడం సాధ్యం కాదు. అతడు కాల్చిన 3 బుల్లెట్లలో ఒకటి పోలీస్ అధికారిని తాకింది, మిగతా రెండేంటి సంగతి అయినా ముందుగా నిందితుడు మోకాలి కింది భాగాన లేదా చేతులపై పోలీసులు కాల్చి ఉండాల్సింది కదా అంటూ కోర్టు పలు ప్రశ్నలు వేసింది అనమాట. సో కోర్టు ఫస్ట్ మీరు కాళ్ళకు కాల్చాల్సింది కదా, డైరెక్ట్ హెడ్ కి ఎందుకు కాల్చింది అని అడుగుంటది. సో వాడేదో చెప్పుంటాడు. ఇంకా ఇంకోటి, కంగనా రనౌత్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. సో కంగనా రనౌత్ బాలీవుడ్ నటి, చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చాలా చేస్తుంటది. అలా నల్ల చట్టాలపై చేసిన వ్యాఖ్యలపై ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆమె చెకింగ్ చేస్తూ ఆమె చెంపపై చెల్లు అనిపించేలా కొట్టింది అనమాట. ఒక ఎక్కడో ఎందుకు కొట్టిందా అంటే, మా తండ్రి గారు వ్యవసాయం చేస్తారు, పంజాబ్ లో వ్యవసాయం చేస్తారు, ఆ చట్టాలపై అంటే వ్యవసాయ చట్టాలపై మేము వ్యతిరేకంగా పోరాడితే మా ఆ దానికి వ్యతిరేకంగా ఈమె వ్యాఖ్యలు చేసింది కనుక అలా నీ చెంపపై కొట్టాల్సి వచ్చిందని చెప్పి ఆమె చెప్పింది. ఆమెను సస్పెండ్ కూడా చేశారు. ప్లస్ ప్రజెంట్ ఏంటంటే ఈ కంగనా రనౌత్ కొంచెం కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేది చాలా చేస్తుంటది, బీజేపీ ఎంపీ. సో అందుకనే డైరెక్ట్ ఇచ్చారు. సో ఎదురు లేని భారత్ 10 ఏళ్ల కిందట ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాతో తయారీ రంగానికి గొప్ప ఊతం లభించిందని, దేశం కన్న కలలు శక్తివంతమైన ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సో మేక్ ఇన్ ఇండియా అంటే ఒక 10 years క్రితం మేక్ ఇన్ ఇండియా అనే ఒక పెద్ద దాన్ని నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో చాలా కంపెనీస్, స్టార్టప్స్, గొప్ప గొప్ప ఇన్నోవేటివ్స్ చాలా జరిగాయి. సో ఇంకా కూడా జరగాలని ఇది. ఇంకొకటి గమనించండి, విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ, ఇది తెలంగాణలో. సో విజయ డైరీ అనేది గవర్నమెంట్ సంబంధించిన, తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ. సో ఆ సంస్థ నుంచి నెయ్యి కొనకుండా ఈ దేవాలయాలు చాలా మంది చౌకగా వస్తుందని చెప్పి, కమిషన్ల కోసం అని చెప్పి వేరే నెయ్యి వేరే నెయ్యి మీద ఆధారపడుతున్నారు అనమాట. సో తిరుమల తిరుపతి లడ్డు కూడా సేమ్ ఇదే జరిగింది. తిరుమల తిరుపతి లడ్డూలో 50 సంవత్సరాల నుంచి నందిని అనే ప్రభుత్వ రంగ సంస్థ, అంటే కర్ణాటకకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నందిని మిల్క్ ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక, దాని నుంచి సప్లై చేసే నెయ్యిని వీళ్ళు స్టాప్ చేసి టెండర్స్ వేసి తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు 400 కోట్ చేస్తే దానికంటే తక్కువ ధరకు అని చెప్పి 320కి కోట్ చేసిన ఏఆర్ డైరీ మిల్క్ అని తమిళనాడులోని ఏఆర్
డైరీ మిల్క్ నుంచి వీళ్ళు నెయ్యి కొనుగోలు చేస్తే ఆ నెయ్యి కొనుగోలులో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసినాయని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుందో చూడండి. తిరుమలలో ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుందో చూడండి. ఇది పెద్ద నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా జరిగింది. F1 ఎఫ్ ఎఫ్ న్యూస్ అనే పల్కీ శర్మ, ఎఫ్ న్యూస్ ఆమె వాషింగ్టన్ నుంచి రన్ చేస్తుంది ఎఫ్ న్యూస్ ను. సో ఆమె కూడా తిరుమల తిరుపతి లడ్డు గురించి హాఫ్ అన్ అవర్ ఆమె డిస్కషన్ కూడా చేసింది. అంటే ఇంటర్నేషనల్ వాషింగ్టన్ నుంచి జరిగే ఒక న్యూస్ ఛానల్లో కూడా, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో కూడా తిరుపతి లడ్డు గురించి చర్చ జరిగిందంటే ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో చూడండి అందులో. సో సో ఇలాంటి ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా తెలంగాణలో, ఇది తెలంగాణకు సంబంధించి, తెలంగాణలో అధిక శాతం దేవాలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాలు వినియోగించే నెయ్యిని ఇక్కడ నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది అనమాట. సో దీనికి సంబంధించింది మనం ఇది ఇక్కడ చూస్తాం. వరిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. వరిలో తెలంగాణ టాప్ అంట. సో వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్. 2023-24 దేశంలో పంట ఉత్పత్తుల్లో 3,322 దాదాపు అన్ని లక్షల టన్నులు అయితే అంతకుముందు ఏడాది కంటే అధికం అనమాట. దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానం. సో పొగాకులో మాత్రం ఏపీకి 2వ స్థానం వచ్చింది. చూడండి వరి దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023-24లో దేశంలోనే ప్రథమ స్థానం. 2023-24 దేశంలోనే ప్రథమ స్థానం. పత్తిలో 3వ స్థానం అంట, పొద్దుతిరుగుడులో 4వ స్థానం అంట, మొక్కజొన్న చిరుధాన్యాల్లో 5వ స్థానం. సో చాలా గొప్ప విషయం. సో తెలంగాణ ప్రొడక్షన్ లో వరి అనేది దాదాపు దేశంలోనే అత్యధిక స్థానంలో, ఈ 2023-24లో అత్యధిక స్థానంలో ప్రొడక్షన్ చేసిన రాష్ట్రంగా గుర్తింపబడింది. సో ఇదివరకు నేను జనరల్ గా పశ్చిమ బెంగాల్ నెంబర్ 1 గా ఉండే, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ అయితే చైనా నెంబర్ 1 గా ఉండే. సో ప్రెసెంట్ గా మాత్రం మనకు ఇప్పుడు ఈ 23-24లో మాత్రం తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తులు దిగుబడి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వైశాల్యంగా చూస్తే కూడా చిన్న రాష్ట్రం. సో చిన్న రాష్ట్రం అయినా సరే ఇంత పెద్ద 29 స్టేట్స్ ఉన్న ఈ ఇండియాలో సో నెంబర్ 1 నిలవడం అనేది చాలా గొప్ప విషయం. సో వరిలోనే కాదు, పత్తిలో 3వ స్థానం అనమాట. సో పత్తి కూడా చాలా ఇంపార్టెంటే. సో పొద్దుతిరుగుడులో 4వ స్థానం అనమాట. సో పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్, సో ఆయిల్ మేకింగ్ లో కూడా 4వ స్థానం ఉంది. మొక్కజొన్న చిరుధాన్యాలు అంటే ఇంకా పప్పులు అట్లాంటివి వస్తాయి, అందులో 5వ స్థానంలో ఉంది అనమాట. సో తెలంగాణ వ్యవసాయంలో మాత్రం చాలా ముందుకెళ్తున్నట్టు ఇది ప్రకటించింది కేంద్ర వ్యవసాయ శాఖ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. సో కంగ్రాచులేషన్స్ టు తెలంగాణ పీపుల్. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ నిజంగా దేశంలోనే ఇప్పుడు చెప్పాలంటే దేశంకి అన్నం పెడుతున్నాం అనమాట. సో ఇంత ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడం అంటే వేరే రాష్ట్రాలకు కానీ వేరే మన భారతదేశ ప్రజలకు కానీ అన్నం పెడుతున్నాం అన్నట్టు. సో అంత ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. సో గ్రేట్. సో ఆంధ్రప్రదేశ్ మాత్రం పొగాకులో ఉంది. పొగాకులో 2వ స్థానంలో ఉంది. మినుము ఆముదంలో 3వ స్థానంలో ఉంది. సో జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో జనరల్ గా రైస్ కూడా ఉండాలి మరి, కానీ పొగాకు అక్కడ ఏంటంటే కమర్షియల్ గా పొగాకు గుంటూరు, నాకు తెలిసి గుంటూరు నెంబర్ 1 ఉంటది, గుంటూరు రాష్ట్రం పొగాకులో. సో మిర్చిలో కూడా దాదాపు మంచి పొజిషన్ ఉంటుండొచ్చు. సో ఇది వెరీ గుడ్.
నిబంధనలు ఇక రవాణా సేవలు తాత్కాలిక సులభతరంగా ఉన్నాయి. ఇది ఒకటి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక జయంతి సందర్భంగా ఇది ఒక చూడండి. క్యూఎస్ ర్యాంకింగ్స్ టాప్ 100 లో ఐఎస్బి. సో ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ ఇది హైటెక్ సిటీలో ఇక్కడ ఉంటది. దాదాపు క్యూఎస్ అంటే టాప్ 100 బిజినెస్ స్కూల్స్ లో ఐఎస్బికి టాప్ 100 లో చోటు దొక్కిందంట. సో ఇండియాలో దాదాపు మూడు సంస్థలకు చోటు దొక్కింది. అందులో ఐఐఎం ఒకటి, ఐఎస్బి ఒకటి, ఇంకేదో ఉందన్నమాట. సో దాని గురించి ఇచ్చిన అనమాట. ఇది టాప్ 100 లో. ఇంకా ఐఎస్బి హైదరాబాద్ కు క్యూఎస్ ర్యాంకింగ్స్ లో టాప్ 100 లో ఉంది. సో హైదరాబాద్ లో ఇండియా స్కూల్ ఆఫ్ బిజినెస్. సో ఇది వాజ్పేయి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు బాగా క్లెయిమ్ చేసుకుంటాడు అనమాట ఇది. సో ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఈ ఐఎస్బి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బాగా కష్టపడి తీసుకొచ్చినారని చెప్తుంటారు. సో నిజమే కావచ్చు. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపటి న్యూస్ అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.